ఓకే సార్. దగ్గొస్తున్నా, సర్దొస్తున్నా, ఆయాసం ఎక్కువ అవుతున్నా, ఈ వింటర్ సీజన్లో ఇప్పుడున్నవి రకరకాల ఫ్లూస్ వస్తున్నాయి. అన్నీ సైంటిఫికల్గా మనము పరీక్ష పంపించి ఇది ఫలానా వైరస్ లేకపోతే ఇది అనేది చెక్ చేయటం ఇబ్బంది. కాబట్టి లక్షణాలు మీకు వింటర్ సీజన్లో దగ్గొస్తున్నా ఏదొచ్చినా మీరు ఎమ్మటే అలర్ట్ అవ్వటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో చాలా మందికి లక్షణాలు తక్కువ ఉంటున్నాయి, కానీ వాళ్ళు హాస్పిటల్కి చేరుకునే టైంకి ఆయాసపడుతూ దగ్గు వస్తుంది, సర్ది వస్తుంది, దమ్ము వస్తుంది అనేసరికి ఎక్స్రే తీసి చూస్తే ఊపిరితిత్తులు మొత్తం బ్లాక్ అవుతున్నాయి. సో వాళ్ళకి ప్రమాదకరమైన ఇబ్బంది. ఊపిరితిత్తులు అనేది మనకి ఆక్సిజన్ ఇచ్చే ఒక మెషిన్ లాంటిది. ఈ పాటనే మనం పాడు చేసుకుని నిమ్ముకి గురవుతాయి, ఫ్లూకి గురవుతాయి. అది కానీ మనం పట్టించుకోకపోతే దానివల్ల మిగతా ఎంటైర్ బాడీకి ఆక్సిజన్ సప్లై సరిగ్గా లేకపోవటం, దానివల్ల వచ్చే పరిణామాలు మిగతా అవయవాల మీద పడుతుంది. ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఎమ్మటే అలర్ట్ అవ్వటం, మీకు దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ అప్రోచ్ అవ్వటం, మీరు లేట్ చేయకోకుండా అలర్ట్ అవ్వి ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే మీకు పెద్ద ఇబ్బందులకి గురవ్వకుండా అవకాశం చాలా ఉంది. సో మీరు కూడా దయచేసి అందరిలాగా ఆలస్యం చేసుకుని నిమ్ముని చిన్న ఇబ్బందులో పోయేదానికి పెద్ద నిమ్ము కింద ఈ ఫ్లూ అనేది మన ప్రాణం మీదకి వచ్చే విధంగా ఆయాసం ఎక్కువైపోయి ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి వెంటిలేటర్ మీదకి వెళ్ళే పరిస్థితి తెచ్చుకోకుండా మీరందరూ అలర్ట్ అవ్వటం, మీ అందుబాటులో ఉన్న మీకు దగ్గరలో ఉన్న ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంప్రదించండి. నేను మీకు ఎప్పుడు మీ 24 గంటలు మీకు తోడుగా ఉంటాను, అండగా ఉంటాను. మీ ఆరోగ్యం పరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ ఈ సీజన్లో మరి ముఖ్యంగా నిమ్ములకి మీకు మంచి ట్రీట్మెంట్ దొరకాలి అని అంటే ఎమ్మటే ఆలస్యం చేయకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అందరికీ నమస్కారం.